హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే డే 11 అనమాట నా వెయిట్ లాస్ జర్నీలో. సో 10 days అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను అండ్ వెయిట్ లాస్ కూడా జరిగింది. మీకు చూపించాను కదా లాస్ట్ ఒక వీడియోలో. సో ఇవాళ కూడా నేను అన్ని చేశానా లేదా, లైక్ వాకింగ్ చేశానా లేదా అనేది మీరు చూడండి ఒకసారి. సో డే 11 ఏంటంటే 7:30కి లేచాను అనమాట. లేచిన తర్వాత వాకింగ్కి వెళ్దామని చూస్తే ఇంకా వర్షం పడుతుంది. సో ఆ రోజు కూడా ఇంకా వాకింగ్కి వెళ్ళలేదన్నమాట. సో నిన్నటి వీడియోలో చూసారు కదా, నేను చియా సీడ్స్ డ్రింక్ మానేసి హాట్ వాటర్ స్టార్ట్ చేశానని. బట్ ఈ రోజు ఏంటంటే ఒట్టి హాట్ వాటర్ కాకుండా డీటాక్సిఫైయింగ్ డ్రింక్ లాగా ఏదైనా ట్రై చేద్దాం అనిపించింది. సో దానికోసం ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. దానికోసం ఏంటంటే ఒక సాస్ పాన్ లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని బాయిల్ చేయాలి. ఆ తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకుని బాగా దంచుకుని వేసుకుని బాగా మరిగించాలన్నమాట. అది బాగా మరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే పావు చెంచా మిరియాల పొడి వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే డ్రింక్ రెడీ అవుతుంది అనమాట. దాన్ని వడకట్టుకుని నిమ్మకాయ గానీ లేకపోతే హనీ గానీ కలుపుకుని తాగితే ఇంకా అదే లైక్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ లాగా పనిచేస్తుంది. సో వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుందని చూసాను. అందుకే ఈ రోజు నుంచి ఏంటంటే ఇది స్టార్ట్ చేశాను. నేనైతే లెమన్ ఒకటే కలుపుకున్నాను, హనీ కలుపుకోలేదు. సో టైం 8:15 అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ రోజు నుంచి కొత్తగా ఈ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ స్టార్ట్ చేశాను. దీని రెసిపీ కూడా నేను చూపించాను కదా. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పారు. ఈ వీక్ అయితే చూద్దాం. లాస్ట్ 10 days అయితే ఏమీ వాడలేదు. మేబీ ఇది వాడిన తర్వాత 10 days తర్వాత ఇంకా ఏమైనా బెస్ట్ రిజల్ట్స్ ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంక ఇప్పుడైతే ఈ డ్రింక్ తాగేసి తర్వాత వర్కౌట్ చేయాలి. వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసాను. 9:45 అవుతుంది టైము. సో ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. లేట్గా స్టార్ట్ చేశాను. సో వర్కౌట్ అయిన తర్వాత ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశాను అనేది కూడా చూపిస్తాను డే 11. సో చూస్తున్నారు కదా, హాఫ్ అన్ అవర్ అయితే వర్కౌట్ చేశాను అనమాట. 215 క్యాలరీస్ బర్న్ అయ్యాయి. అండ్ టైం వచ్చేసి 10:15 అవుతుంది. మామూలుగా అయితే ఈ టైంకి చియా సీడ్స్ డ్రింక్ తాగేదాన్ని. బట్ ఈ రోజు ఏంటంటే వర్కౌట్కి ముందే ఆ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ తాగేశాను. మీకు కూడా చూపించాను కదా. సో ఇంకా లంచ్ టైంలో కలుస్తా. సో చూసారు కదా, ఇవాళ అయితే వాకింగ్ చేయలేదన్నమాట. ఎందుకంటే యాజ్ యూజువల్ ఆఫీస్ ఉంది. నాకేం అర్థమైందంటే ఆఫీస్ ఉంటే మాత్రం వాకింగ్ చేయలేను. ఎందుకంటే మా వారికి అసలు కుదరదు, నాకు కుదరదు, పిల్లలకి స్కూల్స్ ఉంటున్నాయి. సో వీకెండ్స్ మాత్రమే వాకింగ్కి వెళ్దాము, వీక్ డేస్ మొత్తం ఇంకా వర్కౌట్స్ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఈ రోజు. ఎందుకంటే కంటిన్యూస్ గా 3 days నుంచి అసలు వాకింగ్కి వెళ్ళడానికే కుదరట్లేదు. సో ఫైనల్లీ ఇప్పుడు ఏంటంటే 1 అవుతుంది టైము. సో లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైము. సో నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పాను కదా, లైక్ నేనైతే సెపరేట్ గా ఏమి కుక్ చేసుకోవట్లేదు నా వెయిట్ లాస్ కోసము. ఇంట్లో ఉన్నదే తింటున్నాను, బట్ మెజర్మెంట్స్ లో తింటున్నానని. సో ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే, సో యాజ్ యూజువల్ వేడి వేడి అన్నము అండ్ ఎగ్ టొమాటో కర్రీ. నాకు చాలా ఇష్టము, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట. నేనే చేశాను ఈ కర్రీ. అండ్ పెరుగు అండ్ రసం. 1 కప్పు రైస్ అయితే తీసుకుంటున్నాను. సో ఇంతే అనమాట, 1 కప్ రైస్. సో 1 కప్ రైస్, 1 కప్ రైస్ తీసుకున్నాను. అండ్ ఎగ్ కర్రీ వేసుకుంటున్నాను అనమాట. ఎగ్స్ మాత్రం 2 తీసుకుంటున్నాను. 2 eggs తింటే మంచిదంట, లైక్ బాయిల్డ్ ఎగ్స్ కాబట్టి 2 eggs తీసుకున్నాను. అండ్ పెరుగు. సో ఇదే అనమాట నా లంచ్. సో ఈ రైస్ తోనే కర్రీ తినాలి, కర్రీ అండ్ రసంతో కూడా తింటాను అనమాట. సో డే 11 నా లంచ్ ఏంటంటే 1 కప్ రైస్, 1/2 కప్ పెరుగు అండ్ ఎగ్ కర్రీ. 2 eggs తీసుకున్నాను, బాయిల్డ్ ఎగ్స్. ఇవాళ అయితే వెజ్జెస్ తినట్లేదు. సో ఫైనల్లీ లంచ్ చేసేస్తున్నాను అనమాట డే 11. సో ఇవాళ కాఫీ తాగుతానా లేదా అనేది 5 o'clockకి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ ఒకవేళ కాఫీ తాగితే 5 o'clockకి, లేకపోతే 7 o'clockకి డిన్నర్ టైంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఫైనల్లీ డిన్నర్ టైం అనమాట. ఈరోజు డే 11 కదా, కాఫీ అయితే తాగలేదన్నమాట. సక్సెస్ఫుల్ గా చాలా కంట్రోల్ చేసుకున్నాను అండ్ సక్సెస్ఫుల్లీ తాగలేదన్నమాట. సో డిన్నర్ టైమ్ 7 అవుతుంది. ఇంకా 7:30 అయిపోతుంది. మా వారు లేట్గా వచ్చారు ఈరోజు. సో ఇంకా లేట్ అయిపోయింది అనమాట. 7:30కి డిన్నర్ చేస్తున్నా. యాజ్ యూజువల్ డిన్నర్కి ఏంటంటే చపాతీలు అనమాట. 2 చపాతీలు తీసుకున్నాను. మేబీ దీనిలో 1/2 తీసేస్తా, 1.5 చపాతీ. అండ్ చికెన్ కర్రీ 1/2 బౌల్ తీసుకున్నాను. అండ్ సలాడ్ తీసుకున్నాను, వెజిటబుల్ సలాడ్ అండ్ కర్డ్. సో ఇదనమాట నా డిన్నర్. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. సో డే 11 నా డిన్నర్ ఏంటంటే చపాతీ, చికెన్ కర్రీ,
వెజిటబుల్ సలాడ్. ఈ వెజిటబుల్ సలాడ్లో ఏంటంటే కుకుంబర్స్, ఆనియన్స్ అండ్ లెట్యూస్ వేసుకున్నాను అనమాట. అండ్ చిన్న కప్పుతో పెరుగు. సో ఇదనమాట నా డిన్నర్. సో ఇక డిన్నర్ అయిపోయిన తర్వాత లోపలే కాసేపు వాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వాకింగ్ చేసి పడుకోవడమే అనమాట. మాక్సిమం నేను 5 కిలోమీటర్స్ వాకింగ్ అయితే చూసుకుంటున్నాను అనమాట, ట్రాక్ చేసుకొని. బట్ 5 కిలోమీటర్స్ వాక్ చేస్తూ డైట్ చేస్తేనే ఏమైనా బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే అసలు ఏం బెనిఫిట్ ఉండదు నాకు తెలిసి. సో ఇవాళ వీడియో అయితే ఇది. నా వెయిట్ లాస్ జర్నీలో డే 11 రొటీన్ మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.